చిన్న వ్యాపారం మనం కూరగాయలు ఆమె బతుకుతాం, పెద్ద ఆశ ఏమి లేదు మాకు. ఈ రోడ్డు మీద వచ్చేసి నాయన ఇక్కడ బతుకోండి, మేము చేసుకోండి, మేము అంతా చేసుకుంటాం, అంత చేస్తే హెల్ప్ అవుతుంది మాకు, అంతే. పెద్ద ఏం కోరిక లేదు. ఇప్పుడు సార్ వాళ్ళు గిట్టంగా వచ్చారు, డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా క్లియర్ చేశారండి. వాళ్ళు కూడా థ్యాంక్ యూ. ఎందుకనంటే చాలా వరకు కొట్టేసేసారు, ఇంకా సగం వరకు ఆపేశారు. మేమందరూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసిన తర్వాత ఆపేసిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు ఆపేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సార్ వాళ్ళు కూడా ట్రాఫిక్ క్లియర్ అయిపోయిందండి. రోడ్ మీద బటాయించాం మేము. ఎందుకంటే సగం కొట్టేసిన తర్వాత వారు దానికి దేనికి రాదు. ఒకవేళ ఇప్పి తీసుకున్నా కానీ వాళ్ళకి ఏదైనా అవకాశం వచ్చేది కానీ అంత స్క్రాప్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేసిన వాళ్ళం ఏం కాదు కదా. వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇవ్వలేదు మేడం. అంటే నిన్న ఇన్ఫర్మేషన్ చేస్తే మనం ఏమి తీసుకోవాలంటే 10 నిమిషాలు టైం ఇవ్వకుండా మొత్తం ఇరుగొట్టారు మేడం మనకి. అంటే మంది ఎవరండి మా బాధ్యత, ఎవరు ఇస్తామని అప్పుగా పోయి షాప్ పెట్టుకున్నాం. ఒకరోజు ఫస్ట్ ముంగ పెట్టుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు, జరిపించుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఏమి లేదు, సడన్గా వచ్చి హెడ్ అని పెట్టేశారు మేడం. ఏం చేయాలి చెప్పండి మనం? ఇప్పుడే కదా మేడం, 5 years ఉంటున్నాం మేడం. 5 years నుంచి ఉంటున్నారా? పెట్టినా మేడం. అంటే ఎవరు అంటే అబ్జెక్షన్ చిన్న అబ్జెక్షన్ చెప్తే తీసుకుంటాం మేడం మనం. అంటే ఒక రోజు ఫస్ట్ ముందు ఏమో లోపల జరిపోయి ఏమో చేయొచ్చుకున్నాం. డాడీ వచ్చి హెడ్ పెడితే ఎలా చెప్పండి మేడం? అంటే మనం ఏమో చేసుకుంటున్నాం. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాల నుంచి ఎలాంటిది లేదా ఇక్కడ తీసేయండి, ఇలాంటి నోటీసులు ఇక్కడ రోడ్ల పక్కన ఉండకూడదు, కొద్దిగా లోపల పెట్టుకోండి, చూసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఇది ట్రాఫిక్ లేకుండా చేయండి. అంటే ఇది కోట్ల బిజినెస్ కాదు కదమ్మా, చిరు వ్యాపారాలు. వాళ్ళకి ఎంత వస్తాయి? 1000-2000 వస్తాయి. అలాంటప్పుడు ఈ వ్యాపారం చేసుకునేటోళ్ళంటే ఇంత పెద్ద కాంప్లెక్స్లు ఉన్నాయి కదా, అంత పెద్ద బిజినెస్ చేయలేరు కదా. వాళ్ళు ఏదో పండ్లు అమ్ముతారు, పూలు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు, అలాంటి వ్యాపారం. కానీ పెద్ద ఏంటంటే షెడ్ ఎండగొడతారు కాబట్టి వారానికి వర్షానికి రోజు తీసుకెళ్ళిపోలేరు కదా. అట్లాంటి టీ బండ్లు పెట్టుకున్న బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు కొంచెం సపోర్ట్గా ఏదైనా నెట్ ఏదైనా వేసుకున్నారు వాళ్ళు చెప్పింటే తీసుకునే వాళ్ళు కదా. మేము ఏమంటున్నా అంటే తప్పు పట్టట్లేదు ఎవరిని కన్నా, ఏ డిపార్ట్మెంట్ కూడా తప్పు పట్టలేదు. చెప్పేది కొంచెం ముందు చెప్పొచ్చు కదా. చెప్పేసిండు, మేము అందరికి సపోర్ట్ చేస్తాం, ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కావద్దు. కొంచెం మీరు ముందుగా చెప్తుంటే బాగుండేది కదా. ఇప్పుడు ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఇన్ని కాంప్లెక్స్లు ఉన్నాయి, కాంప్లెక్స్ల ముందు ట్రాఫిక్ లేదా? షాప్ అన్నప్పుడు చిన్నగా ఉంటాయి, పెద్దగానే 100 గజాల కంటే ఎక్కువ పెట్టారు కదా. ఉంటే 5 feet 6 feet 10 feet ఉంటాయి. అలాంటప్పుడు మీరు చెప్పుంటే 100% తీసేవాళ్ళు. ఇక్కడ ఉన్న వ్యాపారాలంతా పండ్లు పూలు అమ్ముకునే వాళ్ళు కూడా అది మన బిల్డింగ్ లో ఓనర్ తోటి మాట్లాడి పెట్టినాం. మంత్లీ ఎన్ని డబ్బులు ఇస్తామని, 5000 6000 ఎంత ఇస్తామని చెప్పి పెట్టినాం బిల్డింగ్ వల్ల కూడా. వాళ్ళు చెప్తేనే పెట్టుకున్నాం. అది కూడా రోడ్డు మీద కూడా పెట్టాలేం, లోపలనే పెట్టినాం. లోపల కూడా ఇరగడి వచ్చింది.